లగచర్ల ఘటనలో వేర్వేరు కేసులు నమోదు చేయడంపై పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు. ఒకే ఘటనపై వేర్వేరు కేసులు నమోదు చేయొద్దన్న సుప్రీంకోర్టు తీర్పులను పిటిషనర్ తరపు లాయర్ ప్రస్తావించారు. అయితే దాడి ఆధారంగా వేర్వేరు కేసులు నమోదు చేశారని ఏఏజీ వివరించారు. దీంతో ఇరు వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. మరోవైపు పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. లగచర్ల ఘటనలో A1 గా ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. పట్నం విచారణను 27కి వాయిదా వేసింది వికారాబాద్ జిల్లా కోర్టు. కోర్టులో వాదనకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ తో పాటు వికారాబాద్ జిల్లా కోర్టులో దాఖలు చేసినటువంటి 2 పిటిషన్లకు సంబంధించి ఈ రోజు విచారణ కొనసాగింది. ఇక హైకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏంటంటే ఒకే ఘటన పైన వేరు కేసులు అంటే 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ లగచర్ల దాడి ఘటనపై 3 ఎఫ్ఐఆర్లు ఏవైతే నమోదయ్యాయో వాటికి సంబంధించి ఛాలెంజ్ చేస్తూ కూడా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డి తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ లగచర్ల దాడి ఘటనలో 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన బోమ్రాజ్పేట్ పోలీసులకు సంబంధించి దీనిపైన 3 ఎఫ్ఐఆర్లు కూడా ఒకే సంఘటన పైన ఉన్నాయి కాబట్టి అలా చేయకుండా ఆదేశాలు ఇవ్వాలనేది ఒక అంశాన్ని కోర్టు దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఒకే సంఘటన పైన వేరు కేసులు నమోదు చేయొద్దని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయంటూ కూడా వాదనలు చేసేటువంటి సమయంలో ఈ సుప్రీంకోర్టు తీర్పులను సైతం పిటిషనర్ తరపు న్యాయవాది వాదన వినిపించడం జరిగింది. మరోవైపు ప్రభుత్వం తరపున కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ కూడా తన వాదనలు వినిపిస్తూ వీళ్ళు చేసినటువంటి లగచర్ల దాడిలో కుట్ర కావచ్చు, తర్వాత అధికారుల పైన దాడి జరిగినటువంటి సందర్భంలో జరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ నమోదైనటువంటి 3 ఎఫ్ఐఆర్లను కూడా న్యాయస్థానం ముందు కూడా ప్రస్తావన చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. దీంతో ఇరు వాదనలు కూడా ముగియడంతో తీర్పును తెలంగాణ హైకోర్టు రిజర్వ్ చేసింది. మరోవైపు వికారాబాద్ జిల్లా కోర్టులో కూడా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇందులో A1 నిందితుడిగా ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డి యొక్క బెయిల్ పిటిషన్ కు సంబంధించి కూడా విచారణను 27కు వాయిదా వేశారు. ఎందుకంటే ప్రస్తుతం క్వాష్ పిటిషన్ కూడా తీర్పు రిజర్వ్ లో ఉంది. మరోవైపు 3 ఎఫ్ఐఆర్లకు సంబంధించి ఇప్పుడు తీర్పు రిజర్వ్ చేసింది కాబట్టి ఇప్పుడు హైకోర్టులో ఈ అంశాలన్నీ ఉన్నాయి, పిటిషన్లు ఉన్నాయి కాబట్టి వికారాబాద్ కోర్టు కూడా తదుపరి విచారణ 27కు వాయిదా వేసింది. హైకోర్టులో వచ్చేటువంటి తీర్పును ఆధారంగా చేసుకుని వికారాబాద్ జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేయాలా వద్దా అనేటువంటి అంశానికి సంబంధించి కూడా తీర్పును వెల్లడించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.